ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను చెప్పమంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టు మా మలి సర్కారు ఏలుబడి ఉండదు, మార్పు తీసుకొస్తాం అన్నము అన్నట్టే మార్పు తెస్తున్నామని చెప్తుంటాడు. కానీ ఆయన మాటల చెప్పిన దానికి రాష్ట్రంలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి సార్ ఏమంటాడో మరి. 14 ఏళ్ళు వనవాసం ఎల్లదీసిన రాములవారు సీతమ్మ వారు కూడా తెలంగాణలో మలి సర్కారు వచ్చినాక వ్యవసాయం చేసుకునే రైతులు ఎల్లదీసిన కష్టాన్ని ఎల్లదీసి ఉండరు. చెప్పులు లైన్ల పెట్టి యూరియా కోసం పడిగాపులు, ఆధార్ కార్డులు లైన్ల పెట్టి కాయిదాలు పెట్టి అవస్థలు, రాళ్ళు లైన్ల పెట్టి రందివాడు చూసి కూడా ప్రభుత్వానికి సీమ చిట్టుకుమన్నట్టు కూడా లేదంటే ఏమన్నట్టు. ఈ రైతుల గురించే మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన తొలతల పాలకులం కాదు సేవకులమని చెప్పుకునే మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఏమన్నాడో ఒక్కపారి నుండి. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. గత ప్రభుత్వంలో చేసినంత గలీజ్గా పాలన చెయ్య, నేను రైతులకు ఏ బాధలు లేకుండా చూస్తా అని ఇట్లా మైకులా చెప్పిన సారు షై పార్టీ ఏలుబడిలకు రాగానే రైతులకు ఇచ్చుండు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, అప్పుడు మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది, అసలు మీకన్నా ఇట్లా చేసుడు మంచిగా అనిపిస్తున్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.